వెల్కమ్ బ్యాక్. మాజీ సీఎం కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల్లో గుండెల్లో నిలిచిన నాయకుడని, నోటీసులతో చరిత్రని చెరిపేయలేరని కేటీఆర్ వెల్లడించారు. చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని అన్నారు. సాధించిన తెలంగాణను 10 ఏళ్ల పాటు తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అడ్డగోలు హామీలిచ్చి అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్ష సాధింపు రాజకీయానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఇది విచారణ కాదు, ఇది ప్రతీకారమని, ఇది న్యాయం కాదు, ఇది రాజకీయ దురుద్దేశమని విమర్శించారు. ఈ కక్ష సాధింపు రాజకీయాలని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని, ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకుగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందునే మాజీ సీఎం కేసీఆర్కి సిట్ నోటీసులు ఇచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఈ సిట్ వ్యవహారం ఎక్కడో ఒకచోట పూర్తి కావాలని ఆమె అన్నారు. అయితే ప్రభుత్వం ఈ కేసుని నాన్ సీరియస్గా తీసుకుంటోందని కవిత విమర్శించారు. సిట్ ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం, కానీ తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. సిట్ ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం, కానీ తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. సిట్ ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ మేడారం మహాజాతరలో భక్తులు సమర్పించే ఎదురు